నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్। ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ। తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రులకు మాజీ సీఎం జగన్ పరామర్శ। తిరుపతి చరిత్రలో ఈ తరహా ఘటన ఎప్పుడు జరగలేదని వ్యాఖ్య। పదవి లేనప్పుడే జగన్ కు జనం కనిపిస్తున్నారు। తిరుపతి తొక్కిసలాట వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య। తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది। విశాఖపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ వెల్లడి। వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు। ఘటన జరిగిన ప్రాంతంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటామన్నారు। టీటీడీ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు। వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయని, భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు। చాలా ఆవేదన కలిగించింది। నిన్న రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగి వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి। ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది। టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం, టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండటం। ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను। సంఘటన స్థలానికి వెళ్ళాను, ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం, వారి ఆవేదన అర్థం చేసుకున్నాం। ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం, క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది। మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది, 2 చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది। జరగకుండా ఉండాల్సిన సమయం ఇది, చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది। ఇలాంటి సమయంలో ఇలా జరగటం, లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల, కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని। ముఖ్యంగా ఆడవారికి నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది। మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ, ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు। తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు। అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడు జరగలేదని, ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యమేనన్నారు। ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబునని, బాధిత కుటుంబాలకు కనీసం 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారి ఇంటికి వెళ్లేటప్పుడు 5 లక్షలు ఇవ్వాలన్నారు। 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు। లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు। మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర
ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు 7వ తారీఖు 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. తాను కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఈ జిల్లానే కాకుండా సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కుప్పంకు పోతారు. టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. బైరాగి పట్టడి కౌంటర్కి ఎదురుగా పార్కులో పొద్దున 9 గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు. మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30కు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోపిసలాట జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు ఎక్కడా కూడా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏనాడైనా పరామర్శకు వెళ్లారా అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉండగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 21 మంది చనిపోతే చూడడానికి వెళ్లలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 33 మంది చనిపోతే పరామర్శకు వెళ్లలేదన్నారు. గోదావరిలో కచ్చలూరు వద్ద బోటు ప్రమాదంలో 39 మంది చనిపోతే కన్నెత్తి చూడలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన కల్పించలేదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తొక్కేసలాట ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానం తమకు ఉందన్నారు. రాత్రి తిరుపతిలో దుర్ఘటన జరిగింది. అందరూ బాధపడుతూ ఉన్నారు. దాన్ని కొందరు మాత్రం రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టం అది. ఎందుకు ఆ రాజకీయ పార్టీకి దీనిని రాజకీయం చేయాలని ఆలోచన వచ్చిందంటే, నిన్న దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది. బ్రహ్మాండమైన రోడ్ షో జరిగింది. లక్షలాది మంది జేజేలు పలికారు ఆయనకి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో ప్రక్క. ప్రజలు జేజేలు పలికారు. పూల వర్షం కురిపించారు. ఆద్యంతం కూడా బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆయన. అందరి ముఖాల్లో రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెల్లివిరిసింది. చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం, మోడీ గారు వెంటనే దానికి ఎస్ పలకటం. 2 లక్షల కోట్ల రూపాయలండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంత భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపడింది 2 లక్షల కోట్ల రూపాయలు ఒక్క దఫాలో అని. నెవర్ ప్రధానమంత్రి ఎప్పుడూ ఏ రాష్ట్రానికి అట్లా ఇవ్వలేదు. చంద్రబాబు గారి మీద అభిమానంతో, ప్రేమతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన ఇచ్చారు. చంద్రబాబు గారి పేరు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకొక పక్కన, ఐటీ మినిస్టర్ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి పేరు ఇంకొక పక్కన, ప్రజలందరి గుండెల్లో సంతోషాలు, హర్షాతిరేకాలు చెబుతూ ఉంటే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఆషామాషిగా దీన్ని అది వదిలేది లేదు. జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులను హుటాహుటిగా పంపించారు అక్కడికి. అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు పర్యవేక్షించండి, సహాయ సహకారాలను అందించండి, ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి అధికారులందరినీ ఎలక్ట్ చేశారు. మందలించారు అధికారులని. వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరని చెప్పి. ఆయన ఈరోజు హుటాహుటిని వెళ్ళారు అక్కడికి. జరిగిన దుర్ఘటన ఎంక్వైరీ జరుగుతుంది. నిజానిజాలు బయటకు వస్తాయి. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోవటం కోసం వైకుంఠ ఏకాదశి పర్వదినాన
స్వామివారిని దర్శించుకోవటానికి స్వామివారి మీద నమ్మకంతో ఆ పర్వదినాన్ని దర్శించుకోవాలని పోటెత్తొచ్చారు భక్తులు. ఈ విషయం మీకు అట్టే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా నేను, పోటెత్తొచ్చారు జనం. మీ టైంలో అంతమంది ఎప్పుడు రాలేదు వైకుంఠ ఏకాదశి దర్శనానికి. ప్రధాని మోడీ గారు వచ్చి రాష్ట్ర ప్రజలందరినీ సంతోషంగా పెట్టిన పరిస్థితి నుంచి అటెన్షన్ డ్రా చేయటం డైవర్ట్ చేయటం కోసం ఏదైనా కుట్ర పన్నారా, ఆ కోణంలో కూడా అవసరం ఉంటే ఏదన్నా సిఐడి ఎంక్వైరీ కానీ ఏమంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు తీయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించి ఈ కోణంలో కూడా ఎలా జరిగింది, ఎవరు అది గంజా ఏంటి సార్, తిరుపతిని గంజాకేం స్పేర్ చేయట్లేదు వాళ్ళు. గంజా విచ్చలవిడిగా అందుబాటులో ఉండి ఆ గంజా తాగిన కుర్రాళ్ళు ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, సీసీ ఫుటేజ్లన్నీ చూచి సునిశ్చితంగా దర్యాప్తు చేసి ఈ కుట్రకోణాన్ని బయటకు తీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని విశాఖపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు. మృతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2.8 లక్షల కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభించారని గతంలో తెచ్చామని చెప్పే వ్యక్తులు విపక్ష పార్టీలు ఆ రోజు ఎందుకు ప్రారంభించలేకపోయారని ప్రశ్నించారు. విమర్శలు చేసే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 2.5 సంవత్సరాల్లో అనకాపల్లికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏదైతే ప్రమాదం జరిగిందో తిరుపతిలో సుమారు 6 నుంచి 7 మంది చనిపోయారని చెప్పి మనకున్న సమాచారం. దురదృష్టం, ఒక దైవ దర్శనానికి వెళ్లి దైవ లోకానికి వెళ్ళిపోయారు. ఈ తొక్కులాట వలన బహుశా ఆ చైర్మన్ గారు అధికారులు వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మనశ్శాంతిని కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం కోసం భగవంతుడు ఏదో ఒక మంచి పని చేస్తాడని ఆ కుటుంబానికి వాళ్ళు ఏం చేస్తారంటే, విపరీతమైన ఒత్తిడి ఉన్నా కూడా ఆ రోజు దర్శనానికి మనం వద్దన్నా కూడా ప్రజలు మరి ఆ దేవుని యొక్క నమ్మకం మీద వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మొన్ననే చూశారు, ఎంత మనం కంట్రోల్ చేద్దామన్నా పోలీసులు కూడా సరిపోలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది పోగైనప్పుడు మొన్న అల్లు అర్జున్ సినిమా రిలీజ్లో చూసాం, చాలాసార్లు జరిగాయి ప్రమాదాలు. ఇలాగే జనం ఎక్కువైపోయి ఆతృతతో ఏదైతే ప్రోగ్రామ్ చూద్దామని వెళ్తారో అక్కడ ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా చాలా కష్టం ఇటువంటి కంట్రోల్ చేయడం. సో అది ఏదైనప్పటికీ దురదృష్టం. వారిని ఆ భగవంతుడు అమరులైన వాళ్ళకి శాంతి కలగాలని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. మరి ముఖ్యంగా మీకు తెలుసు, నిన్ననే మన రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసినప్పటికీ మరొకసారి ఈ విషయాలు కొన్ని ప్రజలకు తెలియజేయాలని, ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని మంచిగా తీసుకోకుండా విమర్శలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతో, ఒక క్లారిటీ ఇద్దాం ప్రజలకనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి మొన్న గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా మీకు తెలుసు. ఆల్రెడీ 93% స్ట్రైక్ రేట్తో సుమారు 164 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నామంటే ఇది 57% లెక్క ఓటింగ్ శాతం. సో బహుశా ఏ రాష్ట్రంలో కూడా మీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గ్రాండ్ విక్టరీ జరగడం అనేది చాలా అరుదు. ఇటువంటి విక్టరీతో మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి ఏదైనా చేయాలనే తలంపుతో ప్రజల ముందుకు మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నప్పుడు మన దృష్టి ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా మన సహకారంతో నడిచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని మన నాయకులు అవకాశంగా తీసుకొని మాకు మీరు సాయం చేయండి అని చెప్పి అడిగిన వెంటనే సుమారు ఈవేళ 2,00,00,8,000 రూపాయలు మన రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి వివిధ ప్రాజెక్టులు మీకు తెలుసు, అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.